అన్యాలోచనలేలా మహాత్మా అన్యాలోచనలేలా ఇచ్చితి దివాకల్పాదుమా నేడు నేడు నా కన్యారత్నము అన్యాలోచనలేలా ఇంకా మా యాన నిర్వర్తింపు తెలియక చేసిన వారి అపరాధములను క్షమింపుడు మహాత్మా. సకల ధర్మ స్వరూపులకు మీరు నాకు దురుపదేశం పనుచుంచట పాడియా దేవా. ఉపదేశమా యహపరములకు రెండింటికి చెడు మార్గమున నన్నేల త్రొక్కమందురు. దురంతమైన ఇట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమునకు చెడు మందురామా. ఓరి మూర్ఖ, నీ మేలు నీవు చూచుకోలేకున్నాడవు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుచున్న సామ్రాజ్యోత్తమ భోగములు విడిచి వెర్రివాడిందైన కలడయ్యా. ఈమెను పెండ్లి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గ ద్వారములు తెరతయుండుననుకొంటివా ఏమి? అయినను నీ వంటి తుచ్చమైన రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం అను వాక్యము వినలేదా? కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా యాజ్ఞ ప్రకారము మా ఈ కన్యను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యోత్తమ భోగముతో పాటు ఈ అంగన వలన భోగము యథేచ్ఛగా అనుభవింపుము హరిశ్చంద్ర. ఇది ఎంతైనను సరి అయిన మాఫియ మహాత్మ. ఏమైనది? మహర్షి జన్మెత్తినందులకు పాపను శిక్షింప పైన దండధరుడు అక్కడ ఉన్నాడని ఆయన దుష్కార్యములు పంతపోకుండా వలయ కదా. విశ్వామిత్ర సిద్ధాంతమౌ వ్యాపారంబున పూర్వ పక్షమున జల్పం దండహస్తుండబడు ఆ పాపిష్ఠుని జోలి ఎందులకు నవ్యస్వర్గ రాజ్య ప్రతిష్టా పాండిత్యము చేత నీ జనకు జాగల్ నిన్ను రక్షణ. నేనిచ్చు హరణములు సామాన్యమైనవి కావయ్యా. నీ ఇచ్చ వచ్చినట్లు కోరుకోమో హరిశ్చంద్ర. అరణంబిచ్చద ఏమి కావలయును అధింపుము. సంతాన పుండరులో ఎక్కులరేని పెన్నిధిలో చిల్దారత్నము హేమము ధరము కౌస్తుభము శుద్ధరసము ఇంద్రత్వము బ్రహ్మత్వము ఉరగాభి సఫనోల సంబరిగనంగు కాగయం దేవియో
దాచినందన మీ తపోబలం ఎంతకైనను చాలినదే కాదు మహాత్మ. సిగ్గేలాగున లేకపోయే తనకు కన్యల ఆత్మశ్లాఘి దురభిమాని, నా కూతుని పెండ్లి ఆడిన నీకు లోకనిందయ్యా. నీ ముఖమున గట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను భక్త భాగ్యములు ఉండగా ఇతడే 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 నూతన సృష్టికర్త అయిన గాధేయుడల్లుడల్జో నిన్ను నిన్ను అందలమ్ముల నిలిపి జోహోరులెడలే నర సుర అసుర నరసుర సుర యక్ష గంధర్వులేని నీకు జోహారులెడలే. నీకు నేనేమని ప్రచుత్రం ఇచ్చిన మహాత్మ. కైలాటపు మాల కాంతులు లోకపురుషంబు దీవాకం బంధుడం చూసి మరినా ఇట్టి సంబంధం ఓరి కృతజ్ఞ, నీ మేలు కోరి నీకు కాస్త హితము చెప్పినందులకు కొత్తగా వచ్చిన బ్రహ్మత్వమని మమ్మ అధిక్షేపింపుచున్నావా? ఇంతకు మా ఇచ్చయి అపూర్వ విభవముతో పాటు
మా ఈ కన్యను పరిగ్రహించవలేదా చెప్పు.